హాయ్ నమస్తే అండి. కోడిగుడ్డు పులుసు చేసేస్తున్నా చూసేద్దాం రండి. దానికోసం నేను బాండి పెట్టేసుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నూనె కొంచెం కాగింది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నా. కోడిగుడ్లు 4 ఉడకపెట్టేసుకుని దాన్ని పిచ్చంతా ఒలుసుకుని కొంచెం ఘాట్లు పెట్టేసుకున్నాను. వీటిని దోరగా వేయించేసుకుందాం. పులుసులోకి దోరగా వేయించుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం దోరగా వేగినాయి కదా, వీటన్నిటిని తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 ఉల్లిపాయలు అయితే నేను చీలికలుగా కట్ చేసేసుకుని వేసుకుంటున్నా. అలాగే 4 పచ్చిమిర్చి గంటలు పెట్టేసుకున్నాను. అలాగే కరివేపాకు. వీటన్నిటిని కొంచెం వేయించుకుందాము. కూరకు సరిపడా కల్లుప్పు అయితే ఇప్పుడే నేను వేసేస్తున్నా. ఎందుకంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి కదా. కొంచెం దోరగా వేయించేసుకున్న తర్వాత కొంచెం సేపు 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామంటే మగ్గుతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు నేను దీంట్లోనే ఒక టమాటా అయితే తీసుకున్నానండి. దీన్ని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నా. దీన్ని కూడా మొత్తం కలిపేసుకుని టమాటాని మగ్గేదాకా మూత పెట్టుకుని ఉంచుకుందాము. చూడండి చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది కదా. దీంట్లో నేను పసుపు, కారం వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా. నేను ఎటువంటి మసాలాలు అయితే వేయట్లేదండి. అల్లం వెల్లిపాయ కూడా నేను వేయట్లేదు. నేను ఉత్తి కారం, పసుపు దీంతోనే నేను పులుసు అనేది పెడుతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఏమీ వేయకపోయినా కానీ పులుసు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను అలాగే కోడిగుడ్లు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టుకున్నాను. దీంట్లోనే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని పులుసు అయితే తీసుకుని పెట్టుకున్నా. అది కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకుందాం. ఏ పులుసుకైనా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మూత పెట్టుకుని చక్కగా ఒక 10 నిమిషాల పాటు మరగపెట్టేసుకుందాము. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకుని పెట్టేశాను. చూసారా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఏ విధంగా వచ్చిందో నాకు తెలియజేయండి. అంతేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా బాగుంది కదండి పులుసు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.